ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. హలో శ్వేత, చెప్పు. అవునా, ఎప్పుడు? సరే సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మేడం, ఏంటి మేడం వెళ్ళిపోతున్నారు? సార్ లోపలే ఉన్నారు, కలిసి వెళ్ళండి. లేదు జయంత్, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా వెళ్ళాలి. మీ సార్ని తర్వాత కలుస్తాను. సరే మేడం, మీరు వచ్చి వెళ్ళారని సార్కి చెప్తాను. మ్. తక్షక అక్కడ కార్తీక్ స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ గనుక పూర్తయితే కార్తీక పోలీసులకు దొరికిపోతుంది. కార్తీక దొరికిపోతే మన లక్ష్యం సిద్ధించదు తక్షక. కృత్తిక నక్షత్ర పౌర్ణిమ నాటికి నాగమణి మన చేతికి రాదు. చూస్తావేంటి తక్షక, ఏదో ఒకటి చెయ్యి. నీ మాయా కిరణం పనిచేసింది తక్షక. నువ్వు చూసింది ఈ అమ్మాయినా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. పొరపాటు 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 పొరపాటు. నువ్వు చూసిన అమ్మాయి గురించి చెప్పరా అంటే చనిపోయిన హీరోయిన్ సౌందర్య గురించి చెప్తావా? వాడిని ఇంకో 2 పీకండి సార్. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పాను సార్. చివరికి సౌందర్య గారి ఫోటో ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. నా మైండ్ అంతా సడన్గా డిస్టర్బ్ అయినట్టుంది సార్. ఇప్పుడు నేనేం చెప్పినా తప్పులే వచ్చేస్తాయి. ఈ వాళ్ళకి నన్ను వదిలేస్తే మళ్ళీ రేపు పక్కగా కరెక్ట్గా చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. జయంత్, వీడిని ప్రస్తుతానికి తీసుకెళ్లి సెల్లో పడేయండి. సార్, ఒక్కోసారి ఐ విట్నెస్లు విపరీతమైన టెన్షన్ వల్ల కూడా ఇలాగే సడన్గా మైండ్ బ్లాక్ అయి ఇలాగే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇతన్ని స్టేషన్లో లాక్ చేయకుండా ప్రశాంతంగా బయటే ఉండనివ్వండి. రేపు మైండ్ ఫ్రీ అయ్యాక మళ్ళీ తీసుకొస్తే ఈసారి కరెక్ట్గా చెప్తాడు. అవును సార్, ఫ్రీగా వదిలేయండి. సరే, కానీ నువ్వు మాత్రం దీన్ని ఛాన్స్గా తీసుకొని ఎక్కడికైనా పారిపోవాలని చూసావా? ఈసారి కనిపిస్తే అరెస్టులుండవు, డైరెక్ట్గా ఎన్కౌంటరే. అర్థమైందా? ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది సార్? చూడు పాండు, ఈ కేసు విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేసావంటే నీ పైన ఉన్న కంప్లైంట్స్ అన్నీ క్లోజ్ చేస్తాను.